చంద్రబాబును జగన్ ప్రభుత్వం స్కిల్ స్కామ్లో జైల్లో ఉంచినప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయినా ఆయన ఇప్పటివరకు తీరిక లేకుండానే కనబడుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు క్రియాశీలకంగా మారిన పవన్ ఆ తరువాత బాబుని జైల్లో కలవడం, టీడీపీతో పొత్తు, చంద్రబాబుని బీజేపీకి దగ్గర చేయడం ఇలా అన్నిటిలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు షూటింగ్స్ పక్కన పెట్టిన పవన్ మళ్ళీ ఇప్పటివరకు సెట్స్లోకి వెళ్లలేదు. తాజాగా ఆయన అదే కామెంట్ చేశాడు. బాబుగారు జైల్లో ఉన్నప్పుడు షూటింగ్స్ చేయలేదు, షూటింగ్కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రాలేను అని చెప్పాను. తాజాగా ఆయన ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన కళ్లల్లో ఎన్నడూ భయం కనిపించలేదు. కలిసికట్టుగా సమిష్టి కృషితో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం. చంద్రబాబు తన లైఫ్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఆయనలోని ధైర్యాన్ని చూశాను. వరదల్లో ఆయన నడుస్తూ వెళ్లి సమస్యలను పరిష్కరించారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పవన్ మరోసారి చంద్రబాబుని మెచ్చుకున్నారు.